విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 21న సినిమా హీరోయిన్ రకుల్ ప్రీత్ కు వ్యాపారవేత్త జాకీ బగ్నానితో వివాహం జరిగిన విషయం తెలిసిందే. అయితే రకుల్ ప్రీత్ వివాహానికి హైదరాబాద్ లో కేటీఆర్ ద్వారా ఫార్ములా ఈ రేస్ నిర్వహించినటువంటి గ్రీన్ కో కంపెనీ 10 కోట్ల నగదు హవాలా రూపంలో పంపించిందట. ఫస్ట్ ఇది చేసిన చెప్పుతో కొట్టాలి. అరే మంచేదో చెడేదో అర్థం కాకుండా ఒక మహిళ ఇంత దుర్మార్గమైనటువంటి విధంగా ఇష్టానుసారంగా డూప్లికేట్ చేస్తారా? ఇది పక్కాగా ఫేక్. ఇది పక్కాగా ఫేక్. ఇది పక్కాగా ఫేక్. మరీ సోషల్ మీడియా బరితెగింప. ఇలా చేసినోడికి రేపటి రోజున మన ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, మన ఇంట్లో కూడా అక్క చెల్ల అమ్మ భార్య పిల్లలు ఉంటారు. వాళ్ళ మీద రేపటి రోజు ఇట్లా జరిగితే ఏంది అనే విషయం గమనించలేకపోయిందా? ఇంత దుర్మార్గం, ఇంత చిల్లర రాజకీయం చేయాలన్నా? ఇంత చిల్లర రాజకీయమా? మరొక ఫేక్ అంశాన్ని తెరలేపారు. ఏమని? రకుల్ ప్రీత్ సింగ్కి కేటీఆర్ 10 కోట్ల రూపాయలు ఇచ్చిన పెళ్లి చేసుకోమని చెప్పి ఏదో గ్రీన్ కో కంపెనీ అనేది ఏదైతే ఉందో ఆ గ్రీన్ కో కంపెనీ ద్వారా ఆమె అకౌంట్లకు బదలాయించి 10 కోట్ల రూపాయలు ఆమె పెళ్లికి అని చెప్పి కేటీఆర్ చెప్తే జరిగిందని చెప్పి ఒక ఫేక్ ప్రచారం తెరలేపారు. మళ్ళీ ఇంత ఫేక్ గాళ్ళు, ఇన్ని రకాలుగా రాజకీయంగా చిల్లర వేషాలు వేసేటువంటి వ్యక్తుల్ని ఏ పార్టీ సహించొద్దు దయచేసి. ఇది ఎక్కడ ప్రారంభమైంది, దీనికి సంబంధించిన అంశం ఏందో పోలీసులు కూడా, ఎందుకంటే ఇక్కడ మనం ఫుల్ స్టాప్ పెట్టకపోతే రేపటి రోజున నా పైన రావచ్చు, మీ చూసేటువంటి మీ పైన రావచ్చు. ఏమున్నది? ఇవాళ రేపు టెక్నాలజీ ఏ రకంగా అయితే పెరుగుతుందో అక్రమాలు ఆ రకంగానే పెరుగుతున్నాయి. ఇక్కడ ఎంత దుర్మార్గం చూడండి. మళ్ళొకసారి తెర మీద తీసుకొచ్చి కేటీఆర్ రకుల్ ప్రీత్ సింగ్ ఇక్కడ గ్రీన్ కో కంపెనీతో అగ్రిమెంట్కి సంబంధించి ఆ తర్వాత పక్కన రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి ఫోటో పెట్టి ఒక ఫేక్ ప్రచారం తెరలేపారు. ఇంత ఫేక్ ముచ్చట్నా? ఎవరైనా చూస్తే నిజమేనా అని నమ్మేటట్టుగా ఉంది. ఇక్కడ ఈ ఫేక్ అనే మనం లోగో తీసేస్తే నిజంగానే పాపం ఆ వేటి న్యూస్ ఆ అప్లికేషన్ వాళ్ళు ఈ వార్త రాసేదన్నట్టుగానే ఉన్నది. కింద టైమింగు ఏది మిస్ చేయలేవాడు. ఫేక్ కూడా చాలా పక్కాగా చేసిండు. ఒక్కసారి మీరు మర్చిపోయి చదవండి ఒకసారి. రకుల్ ప్రీత్ పెళ్లికి 10 కోట్లు, కేటీఆర్ ఆదేశాలతో గ్రీన్ కో కంపెనీ అనేది 10 కోట్ల రూపాయల నగదుని రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి పంపించిందట. ఈ ఒక్కసారి తీసేస్తే నిజమని నమ్మే పరిస్థితి ఉంటుంది. సో ఇది ఇటువంటి ఘటనలు, ఇటువంటి వాటికి పాల్పడే వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు. రేపటి రోజున ఈ ఫేక్ అంశాలకు సంబంధించి ఇటువంటి వార్తలకు కానీ ఇంకేదైనా మార్ఫింగ్లకు కానీ నేను బలి కావచ్చు, నువ్వు బలి కావచ్చు, ఇంకెవరైనా బలి కావచ్చు. సో అటువంటి ఘటన జరగకముందే అంతెందుకు మొన్న ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక వార్త నేను చదివిన. ఏంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి ఒక ఆయన ఏం చేస్తారట అంటే, హలో నేను చంద్రబాబును మాట్లాడుతున్నా అని చెప్పి ఫోన్ చేసి మాట్లాడి వాళ్ళ నుంచి డబ్బులు రాబట్టే ప్రయత్నం అట. ఏమని? పలానా స్కీమ్ ఉన్నది, డైరెక్ట్గా నేను అంతకుముందు డైల్ యువర్ సీఎం అనేది ఒక కార్యక్రమం పెట్టుకొచ్చింది కదా ముఖ్యమంత్రి పనిచేసినప్పుడు చంద్రబాబు నాయుడు. సో అటువంటిది ఒకటి మళ్ళీ స్టార్ట్ అయిందేమో అనుకుని ప్రజలు కొంతమంది డబ్బులు కూడా ఇచ్చారు పాపం ఆయనకి. ఆయన మీద ముంబైలో హైదరాబాద్లో కేసులు ఉన్నాయట. చూస్తే మన తెలుగోడే ముఖ్యమంత్రి పేరు చెప్పి ఆఖరికి వస్తే డబ్బులు వసూలు చేసిండు. ఇక్కడ కూడా వీడోడు మార్ఫింగ్ చేసినోడు ఇంతటి స్థాయికి తెరలేపిన ఒక మాజీ మంత్రికి సంబంధించిన అంశాలపైన ఇంత పెద్ద ఎత్తున ఒక ఆరోపణ చేస్తున్నానంటే, ఒక అప్లికేషన్కి సంబంధించిన లోగోలను ఉపయోగించి, ఒక న్యూస్ వెబ్సైట్ లోగోల్ని సంబంధించి ఉపయోగించి చేస్తుందంటే ఇట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు. ఇది పక్కాగా ఫేక్. చాలామంది ఇది పంపించి అన్న దీని గురించి మాట్లాడమంటే అది ఫేక్ బాబు అని చెప్పడానికి చాలామందికి ఇంకా ఈ విషయాన్ని చేరవడం కోసం ఇది పక్కాగా ఫేక్ అని చెప్పడం కోసం చూపించాల్సి వస్తుంది. ఇటువంటి ప్రచారాలకు, ఇటువంటి చిల్లర రాజకీయాలు చేసేటువంటి కార్యకర్తలు ఉంటే పార్టీలు ఉపేక్షించకండి. రేపటి రోజున ఆ వ్యక్తులు ఇంకో పార్టీలో జాయిన్ అయినా లేకపోతే ఇంకొకరికి వాళ్ళకు మీకంటే ఎక్కువ ఏదైనా లాభం జరుగుతున్నా కూడా రేపటి రోజున మళ్ళీ మీ మీద చేసే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి పరిస్థితులు ఎట్టి పరిస్థితులు అటువంటి ఉపేక్షించకుండా పోలీసు కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ఇటువంటి జరగకుండా టెక్నాలజీ ఎంత